చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఆది నుంచి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ మేమందరం కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. 6 నెలల్లో చట్టబద్ధత కల్పించి రిజర్వేషన్ ఇస్తామన్నారు. 6 నెలల్లో ఏదైనా ప్రయత్నం జరిగిందా? ఒక్క ప్రయత్నం అన్నా? సంవత్సరాల తర్వాత గొడవ వస్తే బీసీ కమిషన్ వేసారు. ఈ దేశంలో ఎక్కడైనా ఒక బీసీ కార్పొరేషన్, బీసీ కమిషన్కు చట్టబద్ధత ఉందా? మళ్ళీ మేము కొట్లాడి అడిగితే డెడికేటెడ్ కమిషన్ వేసింది. వేసిన తర్వాత చట్టం తేవాలన్నాం. చట్టం తేవాలంటే అసెంబ్లీలో తీర్మానం చేశారు. మా పార్టీ, మా నాయకులందరూ కూడా సపోర్ట్ చేశారు. ఢిల్లీకి లెటర్ పోకముందే వీళ్ళకి తెలియక ఢిల్లీలో పోయి పెద్ద మహాధరణ, పెద్ద సభ పెట్టింది. అక్కడ సంఘాలను కలుపుకొని తీరా చూస్తే గవర్నర్ సంతకం కూడా కాలేదు. ఆ రోజుకి గవర్నర్ సంతకమే కాలేదు. మీరు ఇంత అడావుడి చేస్తున్నారు, మరి ఏం జరుగుతుంది అంటే సంతకమైపోయింది. కానీ ఒక్కనాడు కూడా ప్రధానమంత్రిని కలిసి అడగలేదు. మా ఎంపీ రవిచంద్ర గారు ఎన్నోసార్లు అక్కడిని ఆగిపోయాడు. వస్తారేమో, ఢిల్లీకి వస్తారంటే మళ్ళీ పిలుస్తారేమో, పోయి తీసుకొని వెళ్దామని. ఆ ప్రయత్నం కూడా జరగలేదు. ఇవాళ మళ్ళీ ఏం లీక్లు వస్తున్నాయంటే ఒక జియో వస్తుంది అని చెప్పి లీక్ ఇస్తున్నారు. అదంతా వాళ్ళే ప్లాన్. అది బీసీలను పచ్చగా మోసం చేయడానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అలవాటైపోయింది ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ. ఓట్లప్పుడు ఒకటి, ఓట్లు అయిపోయిన తర్వాత ఒకటి. పల్లెకిలు మోయడానికి మాత్రమే పనికొచ్చిన తప్ప ఆ పల్లెకిలో కూర్చునే పెట్టాలి, వీళ్ళు కూడా పక్కన కూర్చుని పెట్టుకోవడం కూడా సోయలేదు. ఏదో బిచ్చం వేసినట్లు వేసి అడుక్క తినే పరిస్థితి తీసుకొచ్చారు. ఈరోజు చూస్తే మరి ఎక్కడ కూడా చట్టబద్ధత లేదు. తమిళనాడు తరహా అని చెప్పినాం మేము, ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినాం మేము. తమిళనాడు మాదిరిగా చట్టబద్ధత కల్పిస్తేనే మనకు రేపటి నాడు కోర్టుకి పోతే ఎట్లా అంటే ఇప్పుడు లీక్ వస్తుంది. ఇవాళ పేపర్లు వచ్చింది, ఎల్లుండి రేపు క్యాబినెట్ సమావేశం, ఈరోజు పేపర్లా ఒక జియో ఇష్యూ చేస్తారని. ఒక జియో మీద ఒక రిజర్వేషన్ అనేది ఈ దేశంలో ఎక్కడైనా జరుగుతుందా? ఒక సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్న తర్వాత, ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్న తర్వాత ఒక జియో, ఈ రాష్ట్రం ఇచ్చిన జియో నడుస్తుందా? ఈ రాష్ట్రంలో లీగల్ సెల్ లేదా? లా ఆఫీసర్ లేడా? రిటైర్డ్ జడ్జిలు లేరా అడగడానికి? అంటే మీకు మీ మీద ఎంత ప్రేమ ఉందో చూసినావా అని చెప్పి జియో ఇస్తే వాడు కోర్టుకు పోయండి, మేమేం చేస్తామని చెప్పి మోసపూరితంగా కనిపిస్తుంది తప్ప ఇక్కడ లేదు. కామారెడ్డి డిక్లరేషన్లో 40 అంశాలు ఉన్నాయి. ఏ ఒక్కదానికన్నా డిక్లరేషన్, ఏదో ఒక్కదానికన్నా జియో ఇష్యూ అయిందా? 3 లక్షలు గొర్రెలకు డబ్బులు వేస్తామన్నారు, మున్నూరు కార్పొరేషన్ అన్నారు, ముద్రాలను ఏ గ్రూపులు అన్నారు, ఎంబీసీకి మంత్రిత్వ శాఖ అన్నాడు, యాదవులకు, కుర్వ యాదవులకు మంత్రిత్వ శాఖ లేదు, మంత్రి లేడు, మున్నూరు కాపులకు మంత్రి లేడు, ఎంబీసీ కులాలకు మంత్రి లేదు. ఏదో నామమాత్రంగా ఇచ్చింది. ఈరోజు ఒక మంత్రి గారు నాకు ఈ శాఖ ఇచ్చింది, అదృష్టమో దురదృష్టమో అర్థమవుతలేదు, పైసలు లేదు, మా పరిస్థితి ఘోరంగా ఉందని చెప్పి పశుసంవర్ధక శాఖ మంత్రి స్వయంగా మాట్లాడిన మాటలు కూడా ఇలా పేపర్లు వచ్చినాయి. అంటే పైసలు లేని శాఖ, ప్రాధాన్యత లేని పోస్టులు ఇచ్చి అవమానపరచడం తప్ప ఏమైనా ఉందా? కార్పొరేషన్ చైర్మన్లలో భార్య బీసీ అయితే బీసీ పేరు మీద ఇస్తారు అంతే. అవి ఈ కోటలు చూపిస్తారు. నియోజకవర్గం ఎంపీ పార్లమెంట్కి 2 సీట్లు ఇవ్వాలంటే చార్మినార్, యాకత్పుర, నాంపల్లి ఇవి చూపిస్తారు టికెట్లు ఇవ్వడంలో. కార్పొరేషన్ చైర్మన్ లేవు. ఇవాళ నియామకం అయితే ఏ ఒక్క నియామకంలో కూడా ఈ వర్గాలకు లేదు. అందుకే ఖచ్చితంగా చట్టబద్ధతతో ఇవ్వకపోతే మీరన్న ప్రకారం ఖచ్చితంగా దానికి తగినటువంటి కార్యాచరణ మేము చేస్తాం. కాంగ్రెస్లో ఉన్న నాయకులు కూడా వాళ్ళు ఏదో చెప్పగా నేను దానిమని ప్రెస్ మీట్ పెట్టి మమ్మల్ని తిట్టడం అవి చేయకండి. మీ కళ్ళు మీరు ఒడుచుకున్నట్లయితుంది. మేము రొల్లి పెడితే కనీసం మీకు ఆ మంత్రులు, ఆ పోస్టులు, ఆ చైర్మన్లు అవన్నీ ఇస్తారు. కనుక మనల్ని తాకట్టు పెట్టకుండా ధైర్యంగా మీరు చట్టబద్ధతోనే రిజర్వేషన్ ఇచ్చేటట్టు మీరు పోరాటం చేయండి. లేదంటే పరిస్థితి ఘోరంగా ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. గౌరవ పత్రికా సోదరులకు నమస్కారం.